హలో విద్యార్థులారా, త్రిభుజాల గురించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు వాటిని ఎలా సృష్టించాలో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మీరు క్యాంపింగ్ అడ్వెంచర్ కోసం ఒక టెంట్ను నిర్మిస్తున్నారని ఊహించుకోండి మరియు నిర్దిష్ట కోణాలు మరియు సైడ్ లెంగ్త్లతో అది ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఈ వీడియోలో త్రిభుజాలను రూపొందించడానికి ప్రొట్రాక్టర్, రోలర్ మరియు దిక్సూచిని ఉపయోగించి మనం చక్కని ఉపాయాన్ని నేర్చుకుంటాము. మీ కలల గుడారాన్ని నిర్మించినట్లుగానే మనం బేస్, కోణం మరియు ఇతర రెండు వైపుల మొత్తాన్ని తెలుసుకోవడం ద్వారా త్రిభుజాలను నిర్మిస్తాము. వాస్తవ ప్రపంచ ఉదాహరణలతో జ్యామితికి జీవం పోయటానికి సిద్ధంగా ఉండండి. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు: పేర్కొన్న స్థావరాలు, కోణాలు మరియు పక్క పొడవులతో త్రిభుజాలను నిర్మించండి. వాస్తవ ప్రపంచ ఉదాహరణలను ఉపయోగించి త్రిభుజాలను నిర్మించే దశల వారీ ప్రక్రియను అర్థం చేసుకోండి. నిర్మాణాలలో కోణాలు మరియు సైడ్ లెంగ్త్లను మార్చడం ద్వారా జ్యామితి నైపుణ్యాలను మెరుగుపరచండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: త్రిభుజం, బేస్, కోణం, పొడవులు, రే, కోణం కొలత, లైన్ సెగ్మెంట్, ఖండన పాయింట్, మిడ్ పాయింట్, లంబంగా. దీనికోసం దశలవారీ విధానాన్ని చూద్దాం. బేస్ ఒక బేస్ కోణం మరియు ఇతర రెండు భుజాల పొడవుల మొత్తాన్ని ఇచ్చినప్పుడు స్కేలెన్ త్రిభుజాన్ని నిర్మించండి. సోపానం 1. త్రిభుజం యొక్క ఆధారాన్ని సూచించడానికి బీసీ సరళరేఖ విభాగాన్ని గీయండి. రేఖాచిత్రం. సోపానం 2. పాయింట్ బి వద్ద ఇచ్చిన కోణం XBCని కొలవడానికి మరియు గుర్తించడానికి ప్రొట్రాక్టర్ని ఉపయోగించండి. ఈ పాయింట్ని X అని లేబుల్ చేయండి. రేఖాచిత్రం. సోపానం 3. రూలర్ని ఉపయోగించి ఇతర రెండు భుజాల పొడవుల మొత్తాన్ని AB ప్లస్ ACని కొలవండి. రేఖాచిత్రం. సోపానం 4. పాయింట్ బి నుండి BXని విస్తరించండి మరియు ఈ కిరణంపై BD, AB, ACకి సమానమయ్యే విధంగా D పాయింట్ని గుర్తుపెట్టండి. రేఖాచిత్రం. సోపానం 5. లైన్ సెగ్మెంట్ DCని రూపొందించడానికి D మరియు C పాయింట్లను కలపండి. సోపానం 6. CD యొక్క లంబ ద్విభాగాన్ని గీయడానికి వృత్త లేఖినిని ఉపయోగించండి. ఈ ఆర్క్లు CD పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థాన్ని కలిగి ఉండాలి. ఈ ఆర్క్ల ఖండన CD యొక్క మధ్య బిందువును నిర్ణయిస్తుంది. రేఖాచిత్రం.
సోపానం 7. ఈ మధ్య బిందువు ద్వారా సీడీకి లంబంగా ఒక గీతను గీయండి మరియు బీడీతో కూడలిని ఏగా గుర్తించండి. సోపానం 8. లైన్ సెగ్మెంట్ ఏసీని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి ఏబి మరియు సి పాయింట్లను కలపండి. సోపానం 9. త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీని పూర్తి చేయడానికి ఏ, బి మరియు సి పాయింట్లను చేర్చండి. ఇప్పుడు మీరు అందించిన బేస్, కోణం మరియు ఇతర 2 భుజాల పొడవుల మొత్తంతో అవసరమైన త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీని విజయవంతంగా నిర్మించారు. ఒక ఉదాహరణ చూద్దాం. 1. బీసీ = 7 సెంటీమీటర్లు, యాంగిల్ బి = 75 డిగ్రీలు మరియు ఏబి ప్లస్ ఏసీ = 13 సెంటీమీటర్లు ఉండే ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించండి. సోపానం 1. 7 సెంటీమీటర్లు కొలిచే లైన్ సెగ్మెంట్ బీసీని గీయండి. ఇది ఏబీసీ త్రిభుజానికి ఆధారం అవుతుంది. సోపానం 2. పాయింట్ బి వద్ద ప్రొట్రాక్టర్ ఉపయోగించి 75 డిగ్రీల కోణాన్ని కొలవండి మరియు గుర్తించండి. ఈ కోణం దిశలో బిఎక్స్ గీయండి. సోపానం 3. ఇతర 2 వైపుల పొడవుల మొత్తాన్ని కొలవడానికి వృత్త లేఖినిని ఉపయోగించండి. ఏబి ప్లస్ ఏసీ = 13 సెంటీమీటర్లు. సోపానం 4. పాయింట్ బి వద్ద వృత్త లేఖినిని ఉంచండి మరియు రే బిఎక్స్తో కలుస్తున్న ఆర్క్ను గీయండి. ఈ ఖండన బిందువును డి రేఖాచిత్రంగా లేబుల్ చేయండి. సోపానం 5. లైన్ సెగ్మెంట్ డీసీని రూపొందించడానికి డి మరియు సి పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 6. సిడి యొక్క లంబ ద్విభాగాన్ని గీయడానికి వృత్త లేఖినిని ఉపయోగించండి. ఈ ఆర్క్లు సిడి పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థాన్ని కలిగి ఉండాలి. ఈ ఆర్క్ల ఖండన సిడి యొక్క మధ్య బిందువును నిర్ణయిస్తుంది. సోపానం 7. లైన్ సెగ్మెంట్ ఏసీని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి ఏ మరియు సి పాయింట్లను కలపండి. సోపానం 8. నిర్మాణం పూర్తయింది మరియు ఏబీసీ త్రిభుజం బి కోణం 75 డిగ్రీలు, సైడ్ బీసీ 7 సెంటీమీటర్లు మరియు ఏబి మరియు ఏసీ భుజాల పొడవు 13 సెంటీమీటర్లకి సమానం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. బీసీ = 9 సెంటీమీటర్లు,
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు మరియు ఏబి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఉండే ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించండి. సోపానం 1. 9 సెంటీమీటర్లు కొలిచే లైన్ సెగ్మెంట్ బీసీని గీయండి. ఇది ఏబీసీ త్రిభుజం యొక్క ఆధారం వలె పనిచేస్తుంది. సోపానం 2. పాయింట్ బి వద్ద ప్రొట్రాక్టర్ ఉపయోగించి 45 డిగ్రీల కోణాన్ని కొలవండి మరియు గుర్తించండి. ఈ కోణం దిశలో బిఎక్స్ గీయండి. సోపానం 3. 14 సెంటీమీటర్ల దూరాన్ని కొలవడానికి వృత్త లేఖినిని ఉపయోగించండి. పాయింట్ బి వద్ద వృత్త లేఖినిని మరియు రే బిఎక్స్తో కలుస్తున్న ఆర్క్ను గీయండి. ఈ ఖండన బిందువును డి అని లేబుల్ చేయండి. సోపానం 4. లైన్ సెగ్మెంట్ డీసీని రూపొందించడానికి డి మరియు సి పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 5. సిడి యొక్క లంబ ద్విభాగాన్ని గీయడానికి వృత్త లేఖినిని ఉపయోగించండి. ఈ ఆర్క్లు సిడి పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థాన్ని కలిగి ఉండాలి. ఈ ఆర్క్ల ఖండన సిడి యొక్క మధ్య బిందువును నిర్ణయిస్తుంది. సోపానం 6. ఈ మధ్య బిందువు ద్వారా సిడికి లంబంగా ఒక గీతను గీయండి మరియు బీడీతో కూడలిని ఏ రేఖాచిత్రంగా గుర్తించండి. సోపానం 7. లైన్ సెగ్మెంట్ ఏసీని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి ఏ మరియు సి పాయింట్లను కలపండి. సోపానం 8. నిర్మాణం పూర్తయింది మరియు ఏబీసీ త్రిభుజం బి కోణం 45 డిగ్రీలు, వైపు బీసీ 9 సెంటీమీటర్లు మరియు ఏబి మరియు ఏసీ భుజాల పొడవు 14 సెంటీమీటర్లకు సమానం.